హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్గా ఆగస్ట్ 22వ తారీఖు నుంచి మనకైతే బిగ్ బాస్ సీజన్కి సంబంధించి అగ్ని పరీక్ష ఉందో ప్రోమో అయితే బయటికి రావడం జరిగింది. సో మెయిన్గా ఆ ప్రోమోలో హైలైట్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్ అంటే ఇప్పటివరకు మనకు 8 సీజన్లు రావడం జరిగింది. అలాగే ఒక ఓటీటీ సీజన్ రావడం జరిగింది. ఓటీటీలో మనకు బిందు మాధవ్ ఉందో బిందు మాధవ్ అయితే విన్ కావడం జరిగింది. మిగతా 8 సీజన్లో ఎవరు విన్నారో మనందరికీ తెలిసిన విషయమే. ఆ 9 సీజన్ల కంటే ఈ సీజన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఈ సీజన్లో టీఆర్పీ రేట్లు బద్దలైపోతాయని చెప్పి బిగ్ బాస్ చెప్పక మంచి స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే అగ్ని పరీక్ష ప్రోమో రావడం జరిగిందో ఆ ప్రోమో కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ఏదైతే అగ్ని పరీక్ష ఉందో అగ్ని పరీక్షకు సంబంధించి ఆల్రెడీ 15 మంది పేర్లు అయితే ఆన్లైన్లో వచ్చేసాయి. కాకపోతే ఎవరైతే 45 నెంబర్స్ ఉందో ఆ 45 నెంబర్స్ని ఎలా సెలెక్ట్ చేశారో అని చెప్పి మనకు ఆగస్ట్ 22వ తారీఖు నుంచి అగ్ని పరీక్ష అయితే ప్రసారం అవుతుంది. కాబట్టి అందులో మనకు తెలిసే అవకాశం ఉంది. సో దానికి ముగ్గురు జడ్జెస్ ఎవరైతే మనకు బిగ్ బాస్ సీజన్ విన్నర్స్ ఉన్నారో ఇద్దరు బిందు మాధవ్ ఇంకా అభిజిత్తో పాటు ఇక్కడ నవదీప్ గా ఉండడం జరిగింది. సో ముగ్గురు గ్రాండ్ మాస్టర్స్ అనమాట. వీళ్ళు ముగ్గురే జడ్జిమెంట్ ఇచ్చి వీళ్ళు ముగ్గురే 15 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ 15 మందిలో 5 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా ఏదైతే షో అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి స్పెషల్ గెస్ట్ గా మన తేజ సజ్జా. సో రీసెంట్ గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చి అతని మూవీ అయితే రాబోతుంది. సెప్టెంబర్ 5వ తారీఖున మిరాయి సినిమా వస్తుంది. సో దానిలో ప్రమోషన్ లో భాగంగా కూడా మనోడు అగ్ని పరీక్షకు అయితే రావడం జరిగింది. సో మనోడు పాన్ ఇండియా వైజ్ గా రాబోతున్నాడు కాబట్టి ముందు మన బుల్లితెర ఏదైతే మెయిన్ పాన్ ఇండియా లాంటి షో ఉంటుందో సో బిగ్ బాస్ షో ఉంటుందో ఆ షోకి అయితే వచ్చి తిరిగి తన సినిమాని తను ప్రమోషన్ చేసుకోవడంతో పాటు ఒక మంచి స్టఫ్ అయితే ప్రోమోకి అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ప్రోమో గురించి స్పెషల్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఆల్రెడీ ఆన్లైన్లో కొంతమంది పేరు రావడం జరిగింది. అందులో కొంతమంది ఫోటోలు మనకు దొరకలేదు. అందులో మెయిన్గా జవాన్ పవన్ కళ్యాణ్ అని చెప్పి సో అతని ఫోటో అయితే ఇప్పుడు బయటికి రావడం జరిగింది. అతను ఎలాంటి యాక్ట్ చేస్తున్నాడో కూడా మనకు షోలో కనిపిస్తుంది. సో ఇతను పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎలాంటి యాక్ట్ చేస్తున్నాడో చూపిస్తున్నాడు. సో ఓవరాల్గా ఏదైతే యాక్ట్ ఉన్నాయో ఎవరైతే రావడం జరిగిందో వాళ్ళందరికీ కూడా మరి జడ్జెస్ ఏమైనా యాక్ట్స్ ఇస్తున్నారా లేకపోతే ఓన్గా వాళ్ళంతా వాళ్ళకి సెలెక్ట్ చేసుకుంటున్నారో చూడాలి. సో పవన్ కళ్యాణ్ తర్వాత మళ్ళీ ఇంకో కంటెస్టెంట్ కాదనుకోండి. సో మన శ్రీముఖి గారు ఎందుకు అంటే ఆమె మెడలో ఏదైతే గొలుసు ఉందో అది చైన్ గొలుసు లాగా బాగా రౌండ్గా ఉంది. అందుకోసం ఈ ప్రోమోలో కొద్దిగా ఆమె కూడా హైలైట్ అనిపించింది. నెక్స్ట్ ఈ ప్రోమోలో వచ్చేసి మనకు అనూష రత్నం కనిపించడం జరిగింది. అనూష రత్నం కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సో తను ఒక యాక్ట్ అయితే చేస్తుంది. అలాగే తినెవరో తెలీదు అసలు మరి ఆ షోకి ఒక కంటెస్టెంట్ లాగా రావడం జరిగిందా లేకపోతే ఆ షోలో ఎంటర్టైన్మెంట్ చేయడానికి రావడం జరిగిందా అనేది తెలియదు. కానీ తను కూడా ఒక డిఫరెంట్ లుక్లో అయితే రావడం జరిగింది. సో మరి ఏంటా అనేది తెలియదు. షో బయటికి పడితే తెలుస్తుంది. అండ్ క్లౌన్ డ్రెస్ వేసుకొని ఇంకో వ్యక్తి ఎంటర్ కావడం జరిగింది. అతను ఎవరు బేసిక్గా తెలుగు యూట్యూబ్లో క్లౌన్కి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే రన్ అవుతుంటాయి. మరి అతనినా కాదా తెలియదు. సో అలాంటి వాళ్ళు రావడం జరిగింది. అలాగే ప్రియా శెట్టి. సో కామన్ పీపుల్ అనుకుంటా నాకు తెలిసి ప్రియా శెట్టి తను కూడా యాక్ట్లోకి అయితే రావడం జరిగింది. అండ్ తన డైలాగ్ ఏదైతే ఉంటుందో నవదీప్ దేనికోసం అని చెప్పి ఒక డైలాగ్ అయితే తన వీడియో ఫనీ కన్వర్జేషన్ అయితే కావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి సో దివ్యనిక్త కూడా మనందరికీ తెలిసిన విషయమే. వెజ్ మోమో ద్వారా ఫేమస్ కావడం జరిగింది. సో తను రావడం జరిగింది. తను కూడా ఏదో యాక్ట్ అయితే చేయడం. సాయి పల్లవి తర్వాత దివ్యనిక్త సంథింగ్ ప్రోమోకి ఏమేమి కావాలో వాళ్ళైతే పూర్తిగా బిగ్ బాస్ టీం అనేది చాలా అదరగొట్టే విధంగా కట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనోడు మీకు ఐడియా ఉంటుంది. అప్పుడు మధ్యలో కొన్ని రివ్యూస్ చెప్తాడు. అలాగే కామెడీ వీడియోస్ చేస్తుంటాడు. సో మనోడు కూడా ఐడియా ఉంటుంది. సో మనోడు కూడా రావడం జరిగింది. మరి సెలెక్ట్ అయ్యాడా లేదా అనేది తెలియదు. ఎందుకంటే మనోడు పేరు అయితే నాకైతే ఐడియా లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక ప్రోమోలో ముగ్గురు అయితే బాగా ఆకర్షించడం జరిగింది. అందులో ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఈమె చూసినప్పుడు కొద్దిగా గంగవరాంటి ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే తను కూడా బిగ్ బాస్లో ఉంటా అన్నీ ఆడతా అన్నీ ఇస్తా తినకుండా అయినా ఉంటా కానీ ఎలిమినేట్ చేస్తే మాత్రం ఊరుకోను అని చెప్పి ముందే వార్నింగ్ అయితే ఇచ్చింది. ఐ థింక్ తన పేరు ఎక్కడ నాకు కనిపించలేదు. సో తను 15 మందిలో సెలెక్ట్ కాలేదు. కానీ ఆ 15 మందిలో కూడా 5 మరి ఎవరు సెలెక్ట్ అవుతారో చూడాలి. సో తిని వస్తే బాగుండేది. కాకపోతే ఏంటంటే యాక్ట్స్ ఉంటాయి కాబట్టి అలాంటి మరి ఫిజికల్ టెస్టులు కూడా ఉంటాయి కాబట్టి అందుకోసం మరి సెలెక్ట్ చేయలేదా ఏంటో తెలియదు. కానీ మరి ఆమె ఎలాంటి యాక్ట్ చేశారనేది తెలియదు. సో అగ్ని పరీక్షకు అయితే రావడం జరిగింది కాబట్టి కోట్ల మందికి అయితే ఆమె ముఖం అయితే పరిచయం కావడం జరుగుతుంది. కోట్ల మందికి అయితే ఆమె కనిపించడం జరుగుతుంది. ఈమె కాకుండా ఇంకిద్దరు బాగా ఈ ప్రోమోలో హైలైట్ కావడం జరిగింది. ఎవరంటే మనకు మాస్క్ మ్యాన్. ఫస్ట్ నుంచి తన పేరు అయితే బాగా వినిపిస్తుంది. ఎందుకంటే చాలా హార్ష్ గా ఉన్నాడని చెప్పి. సో ప్రోమోలో కూడా మనోడు చాలా హ్యాష్ గా కనిపించాడు. బిందు మాధవ్ కూడా నువ్వు విషయం అని చెప్పి చాలా కఠినంగా అయితే ఉన్నట్టు మనోడు కనిపిస్తుంది. సో మనోడు అయితే 15 మందిలో సెలెక్ట్ కావడం జరిగింది. మరి ఆ 15 మందిలో టాప్ 5లో మరి ఉంటాడా లేదా చూడాలి. సో ప్రోమోలో తన పేరు హృదయ్ అనుకుంటా. మాస్క్ మ్యాన్ హృదయ్ అని చెప్పి ఇతని పేరు. సో తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మరి ఇతను సెలెక్ట్ అవుతే తెలుస్తుంది. మరి ఇతను సెలెక్ట్ అవుతాడా లేదా అనేది తెలీదు. అండ్ ఈ షో అనేది వీళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఈ షో ద్వారా వీళ్ళ ముఖాలు చాలా మందికి తెలవడం జరుగుతుంది. వీళ్ళు పరిచయం కావడం జరుగుతుంది. వీళ్ళు ఒక సింపుల్గా ఒక సెలబ్రిటీ హోదాని తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో టాప్ 5లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బిందు మాధవ్ చెప్పినట్టుగా ఏంటంటే ఒక ఫ్యాన్ బేస్తో ముంగటికి వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ షో నుంచే ఒక ఫ్యాన్ బేస్తో తీసుకెళ్ళి అక్కడ ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో మెయిన్ షోలో సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి మనకు మెయిన్ షో స్టార్ట్ అవుతుందో బిగ్ బాస్ సీజన్ 9 ఆ షోలో ఇక్కడ నుంచే ఒక ఫ్యాన్ బేస్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఇక్కడ నుంచి మంచి ఫ్యాన్ బేస్ వచ్చి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే వీళ్ళకి పెరుగుతుంది. మరి టాప్ 5లో ఎవరైతే ఉంటారో నిజంగా వాళ్ళ అదృష్టవంతులే. మరి కామన్ పీపుల్ కప్పగొడితే మాత్రం ఈసారి మామూలుగా ఉండదు. మరి చూడాలి.
సో నెక్స్ట్ ఈ ప్రోమోలో వచ్చేసి ప్రోమోకి హైలైట్ ఏంటంటే ప్రసన్న కుమార్ ఒక దివ్యాంగుడు, హ్యాండిక్యాప్డ్, కాకపోతే ఆయన ఫిట్నెస్ చూస్తుంటే ఆయన మంచి జిమ్కు మంచి సాలిడ్గా వెళ్తాడని అర్థమవుతుంది. సో మనడు మారథాన్ రేస్లు అలాగే చాలా డిఫరెంట్ మోటో బ్లాగింగ్ అలాంటివి చాలా చేస్తాడంట, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు. సో ఇతను రావడం వల్ల షోకి ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది. మరి టాప్ 5లో సెలెక్ట్ అవుతాడా లేదా తెలియదు, కానీ ఇతనైతే ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు చాలామందికి, మన తెలుగు యువతకి. ఎందుకంటే అతను హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ అతను ఒకసారి ఫిజిక్ చూడండి, అతను ఏదైతే మారథాన్ 21 మైల్స్ ఏమో చెప్పాడు, అదొకటి, మళ్ళీ మోటో బ్లాగింగ్ చేస్తుంటాడంట, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంట. సో ఏంటంటే నేను హ్యాండిక్యాప్డ్ కదా అని చెప్పి ఎక్కడ కూడా ఫీల్ కాకుండా షోకి అయితే సెలెక్ట్ కావడం జరిగింది. మరి షో నాకు తెలిసి ఎంటైర్ ప్రోమోకి ఈయన ప్రసన్న కుమారే హైలైట్. మరి ప్రసన్న కుమార్ టాప్ 5లో ఉంటాడా లేదా అనేది చూడాలి. మరి టాప్ 5లో ఎవరుంటే బాగుంటుంది? ఇప్పుడు మీరు ఆల్రెడీ 15 మంది పేర్లు అయితే రావడం జరిగింది, మీకు అందరి పేర్లు తెలిసే ఉంటుంది. సో కొంతమంది అందులో ప్రసన్న కుమార్ ఇంకా మాస్క్ మ్యాన్ వీళ్ళిద్దరు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఈయన చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆయన మాస్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉందని వాళ్ళు చెప్తున్నారు. మరి అలాంటి వాళ్ళు ఉంటేనే షోకి అద్భుతంగా ఉంటుంది, అలాంటి వాళ్ళు ఉంటేనే షోకి టీఆర్పీ రేటింగ్ రావడం జరుగుతుంది. మెయిన్గా ఈ సీజన్ ఉద్దేశం ఏంటి, బిగ్ బాస్ సీజన్ 9 ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు ఏవైతే 8 సీజన్లు జరగడం జరిగిందో ఓటీటీతో కలుపుకొని 9 సీజన్లు జరిగింది, ఓటీటీ కాకుండా ఓవరాల్గా 8 సీజన్లు. ఈ 9వ సీజన్లో ఉన్న అన్ని సీజన్లు ఉన్నాయో బేసిక్గా ఇప్పటివరకు మనకున్న సీజన్లో ఓవరాల్గా ఎక్కువ టీఆర్పీ వచ్చిన సీజన్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 4 అభిజిత్ ఆ షోలో ఉండడం జరిగింది. సో ఇప్పుడు అభిజిత్ ఇక్కడ మాస్టర్గా రావడం జరిగింది. సో అక్కడ అభిజితే కప్పు కొట్టాడు. ఆ సీజన్కి ఎక్కువ టీఆర్పీ రేటింగ్ రావడం జరిగింది. ఎందుకు అంటే అక్కడ గంగవ్వ ఉంది, రూరల్ ప్లేస్ నుంచి ఎక్కువగా గంగవ్వని చూడడానికి ఆ షోని చూస్తారు. అలాగే అభిజిత్ మాస్టర్ మైండ్ గేమ్ ప్లే, అలాగే అఖిల్కి అభిజిత్కి ఏదైతే నామినేషన్స్లో వార్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో వాగ్వాదాన్ని చాలామంది ఇష్టపడ్డారు. ఏదైతే పులి మేకర్ డైలాగ్ ఉందో ఆ డైలాగ్ అయితే చాలా ఫేమస్ అయింది. సో అందుకోసం ఆ సీజన్కి ఎక్కువ టీఆర్పీ రేటింగ్ రావడం జరిగింది. అలాగే ఈ సీజన్లో నాకు తెలిసి ఖచ్చితంగా ఇప్పటివరకు ఉన్న ఏదైతే డే 1 ఉంటుందో మనకు, ఎందుకంటే నాకు తెలిసి ఎవరైతే ఈ 15 మందిని సెలెక్ట్ చేస్తారో 15 మందిని ఈ షోలో చూపించే అవకాశం లేదు. ఆ 15 మంది జడ్జిమెంట్ అయితే షోలో మనకు చూపించరు. ఎవరు 5 మంది సెలెక్ట్ అయ్యారని ఖచ్చితంగా మనకు సెప్టెంబర్ 7వ తారీఖునే తెలుస్తుంది. షో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 5వ తారీఖు. కానీ 5వ తారీఖు ఎవరు సీజన్లోకి వెళ్తారు, ఎవరు బిగ్ బాస్ షోలోకి వెళ్తారని మనకు చూపించరు. ఎందుకంటే ఇక్కడ కూడా టీఆర్పీ రేటింగ్ క్యాచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సెప్టెంబర్ 7వ తారీఖున ఎవరైతే హౌస్లోకి వెళ్తారో టాప్ 5, సో అప్పుడే చూపిస్తారు డైరెక్ట్గా, అంతకుముందు అయితే చూపించారు. కాబట్టి నాకు తెలిసి ఈ సీజన్లో మొదటి ఎపిసోడ్తోనే ఇప్పటివరకు ఉన్న టీఆర్పీ రేటింగ్ మొత్తం బద్దలు కావడం జరుగుతుంది. స్పెషల్గా వీళ్ళ కోసం కామన్ పీపుల్స్ ఈసారి ఎవరు వెళ్ళడం జరిగింది అని. అలాగే వీళ్ళతో పాటు ఈ సీజన్లో అలేఖ్య చిట్టి పికిల్స్ ఎవరైతే రమ్య గోపాల్ ఉందో తన పేరు వినిపిస్తుంది, అలాగే తేజస్వి గౌడ పేరు, అలాగే రీతు చౌదరి, ఇలాంటి మంచి వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. కాబట్టి నాకు తెలిసి ఈసారి ఏదైతే ఎపిసోడ్ 1 ఉంటుందో ఎపిసోడ్ 1 ఇప్పటివరకు ఉన్న టీఆర్పీ రేటింగ్ మొత్తం బద్దలు కొట్టడం జరుగుతుంది. మరి షో సెప్టెంబర్ 7వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుంది. మరి చూడాలి ఎవరు ఈసారి కామన్ పీపుల్ కప్పు కొడతారా లేకపోతే సెలబ్రిటీలు కప్పు కొడతారా అని చూడాలి. ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.